Hello all, welcome to Thai View and here is our non-spoiler review of the film Gangs of Godavari starring Vishwak Sen, Neha Shetty in the lead roles. ఈ మూవీకి కృష్ణ చైతన్య రైటింగ్ అండ్ డైరెక్టింగ్ చేశారు. లంక ఏరియాస్ లో సైకిల్ ఆఫ్ వైలెన్స్ ఎలా కంటిన్యూ అవుతుంది, అక్కడ రివెంజ్ కల్చర్ వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయనే థీమ్ ని ఈ స్టోరీ డీల్ చేస్తుంది. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు పెద్దగా నచ్చలేదు భయ్య. స్టోరీలో పొటెన్షియల్ ఉంది, బట్ సంహౌ మూవీలో ఆ పొటెన్షియల్ ని ఫుల్ గా వాడుకోలేదు అనిపించింది. రత్న క్యారెక్టర్ ప్లేడ్ బై విశ్వక్ సేన్ లంక ఏరియాస్ లో అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు, కానీ తనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలనే అంబిషన్ అయితే ఉంటుంది. ఇలాంటి రత్న లోకల్ పాలిటిక్స్ లోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, దానివల్ల తన లైఫ్ ఎలా చేంజ్ అయిందనేదే స్టోరీ. మూవీ స్టార్ట్స్ ఆఫ్ డీసెంట్లీ. కత్తికి అర్థం అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. దీనివల్ల అక్కడ వాళ్ళు రివెంజ్ ఎంత సీరియస్గా తీసుకుంటారో అనేది మనకు ఐడియా ఇచ్చేస్తారు. ఇంకా తర్వాత రత్న క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అండ్ కొన్ని సెటప్ సీన్స్ ఉంటాయి, బట్ ఇవన్నీ చాలా రష్ చేశారు అనిపించింది. రత్న ఒక కామన్ దొంగ నుండి అంచెలంచెలుగా ఎదగడం అనేది చాలా రష్ చేశారు. ఇన్ఫాక్ట్ ఈ మూవీకి నాకున్న మెయిన్ ప్రాబ్లం ఇదే. కొన్ని పే ఆఫ్ సీన్స్ ఆన్ పేపర్ బాగానే ఉంటాయి, బట్ అవి స్క్రీన్ మీద ఇంపాక్ట్ చూపించవు. దానికి రీజన్ ఇట్లా రష్ చేయడమే. లిటరల్లీ ఏ రెండు క్యారెక్టర్స్ కి మధ్య ప్రాపర్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయరు. ఒకవేళ చేసినా అది జస్ట్ వాయిస్ ఓవర్స్ లో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, కానీ వీ నెవర్ సీ థింగ్స్ హ్యాపెన్. రత్న క్యారెక్టర్ బాగానే రాసుకున్నారు, బట్ ఏ పాయింట్ లో కూడా తనకి రూట్ చేయాలనిపించదు. ఇన్ఫాక్ట్ ఈ క్యారెక్టర్ పాయింట్ కూడా అదే, బట్ తనకి రూట్ చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ తన స్టోరీకి రూట్ చేయాలి కదా. ఇదైతే డెఫినెట్లీ అవ్వలేదు. విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ యాస్ రత్న ఇస్ గుడ్. ఫస్ట్ హాఫ్ లో సర్కాస్టిక్ ఫన్ అయినా, వెళ్లే కొద్దీ తన యాంగర్ అండ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అయినా ఇవి బాగానే పర్ఫార్మ్ చేశారు. కానీ గోదావరి యాస మాత్రం కన్సిస్టెంట్ గా ఉండదు, అలా వచ్చిపోతూ ఉంటుంది. బట్ అదర్ దాన్ దట్ ఇట్స్ గుడ్. ఈ మూవీలో నాకు నచ్చిన ఇంకొక పర్ఫార్మెన్స్ అంటే అది అంజలిదే. రత్నమాల అనే ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ బట్ చాలా బాగా చేశారు. ఇన్ఫాక్ట్ మూవీలో హీరో హీరోయిన్ ట్రాక్ కన్నా వీళ్ళ రిలేషన్షిప్ ఇంకా బెటర్ అనిపించింది. దీనికి రీజన్ కూడా రైటింగ్ లో రష్ చేయడమే. నేహా శెట్టి డిడ్ హర్ బెస్ట్ ప్లేయింగ్ బుజ్జి, బట్ తనకి క్యారెక్టర్ పెద్దగా లేదు. ఈధర్ భయపెట్టడం ఆర్ భయపడడం తప్ప పెద్దగా ఏం చేయలేదు. సొట్టంలా చూసిపోగల సాంగ్ బాగుంటుంది, బట్ అదర్ దాన్ దట్ అసలు రత్న అండ్ బుజ్జి మధ్య లవ్ స్టోరీ అసలు డెవలప్మెంటే ఉండదు. దీనివల్ల సెకండ్ హాఫ్ లో చాలా పే ఆఫ్ సీన్స్ ఇంటెన్సిటీ పోయింది. అలా అనేసి మూవీ కంప్లీట్లీ బ్యాడ్ అంటే నో. ఫ్లాస్ ఉన్నా కూడా ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ అని ఉంటుంది. కామెడీ సీన్స్ వర్కౌట్ అవుతాయి, యాక్షన్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈవెన్ లోకల్ పొలిటీషియన్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ కూడా బాగానే ఎస్టాబ్లిష్ చేస్తారు, కానీ ఇవన్నీ ఫస్ట్ హాఫ్ లోనే రిజాల్వ్ చేసేస్తారు. ఇన్ఫాక్ట్ ఇంటర్వెల్ టైం కి నా ఫీలింగ్ ఒకటే, అసలు ఎంత రష్ చేసే బదులు ఇవన్నీ డెవలప్ చేసి పార్ట్ 1 తీస్తే బాగుండేదేమో అని చెప్పి. బికాస్ లిటరల్లీ అంత స్టోరీ ఉంది, బట్ అది చాలా అండర్ డెవలప్డ్ గా వదిలేశారు. ఇక సెకండ్ హాఫ్ అయితే డిసప్పాయింట్ చేసేసింది. సీన్ బై సీన్ వెళ్తూ ఉంటుంది, బట్ ఎక్కడ డ్రామాటిక్ టెన్షన్ రైజ్ అవ్వదు. పవర్ డైనమిక్స్ కూడా చాలా ఫాస్ట్ గా షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి. ఒక సీన్ లో హీరో లో ఉంటాడు, బట్ లిటరల్లీ నెక్స్ట్ సీన్ లో పవర్ఫుల్ అయిపోతాడు, మళ్ళీ నెక్స్ట్ సీన్ కే లో అయిపోతాడు. ఇట్స్ లైక్ కొంచెం కూడా బ్రీతింగ్ స్పేస్ ఉండదు. హీరో క్యారెక్టర్ మోటివేషన్స్ మీద కూడా డౌట్ తెప్పించారు ఒక పాయింట్ లో. అంత ఇన్కన్సిస్టెంట్ ఉంటుంది స్క్రీన్ ప్లే. టెక్నికల్లీ దిస్ మూవీ ఇస్ ఫైన్. మ్యూజిక్ బై యువన్ శంకర్ రాజా ఇస్ డీసెంట్. సుట్టంలా సూసి సాంగ్ పెద్ద హిట్ అయింది, బట్ అదర్ దాన్ దట్ మెమరబుల్ సాంగ్స్ ఏం లేవు. బీజిఎం కూడా ఫైన్ ఉంది, ఇట్ వర్క్స్ అన్నట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బై అనిత్ ఇస్ డీసెంట్. ఇక ఈ మూవీలో నన్ను డిసప్పాయింట్ చేసిన ఇంకొక థింగ్ ఎడిటింగే. మూవీలో ఎడిటింగ్ ఎంత అవుట్డేటెడ్ ఉంటుందంటే లిటరల్లీ ట్విస్ట్స్ అయినా పే ఆఫ్ సీన్స్ అయినా ఏవి సరిగా ల్యాండ్ అవ్వలేదు. ఒక థింగ్ జరుగుతుంది, వెంటనే కట్ బ్యాక్ టు చిన్న ఫ్లాష్ బ్యాక్. ఇదే ప్యాటర్న్ సినిమాలో చాలా సార్లు రిపీట్ చేస్తారు, అండ్ ఇవి చాలా ఆబ్వియస్ థింగ్స్. ఎవరు చేశారు, ఎందుకు చేశారు మనకి తెలిసిపోద్ది, అయినా కూడా ఇది డ్రామాటిక్ వేలో రివీల్ చేసేస్తారు. డీంట్ వర్క్ ఎట్ ఆల్. ఐ ఆల్వేస్ సే ఎడిటింగ్ ఇస్ హెవీలీ డిపెండెంట్ ఆన్ రైటింగ్. రైటర్ అండ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య ఒక ఎగ్జైటింగ్ స్టోరీ తీసుకున్నారు, బట్ సరిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. స్టోరీలో చాలా పొటెన్షియల్ ఉంది. ఇన్ఫాక్ట్ పొలిటీషియన్స్ అండ్ కామన్ పీపుల్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అయినా, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ అయినా, ఇలాంటివి చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఐ స్టిల్ థింక్ ఈ స్టోరీకి 2 పార్ట్స్ నీడెడ్ ఏమో అని చెప్పి, బట్ అంత స్టోరీ ఒకేదాన్ని చెప్పేద్దామని ట్రై చేశారు, అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఏది సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు. సో దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. For more such content, please do follow Thai View.